పసిడి జోరు పెంచుతోంది. ప్రతిరోజు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. బంగారం ధరలు ఇప్పట్లో దిగివచ్చేలా కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం పసిడి 10 గ్రాముల ధర 1,30,000కు పైగా చేరుకుంది. బంగారం పెరుగుదల, పెట్టుబడులు సురక్షితమా అన్న అంశాలపై శివాబి న్యూస్ ప్రత్యేక కథనం. బంగారం ధరలు మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నాయి. రోజు రోజుకు పసిడి పరుగులు తీస్తోంది. బంగారం ధరలు ఇంతలా పెరగడం గతంలో ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. ప్రస్తుతం బంగారం ధర పెరిగే తీరు చూస్తుంటే ఇప్పట్లో దాని డిమాండ్ తగ్గే సూచనలు కనిపించడం లేదు. నిజంగానే బంగారం డిమాండ్ పెరిగిందా, దీని వెనుక మతలబు ఇంకేదైనా ఉందా అన్న సందేహాలు అందరిలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు బంగారాన్ని ETF లలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిలింగ్ తాజా డేటా చెబుతోంది. గోల్డ్ ETF లలో సెప్టెంబర్ లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు నమోదయ్యాయి. జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలోనూ గోల్డ్ ETF లలో రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. బంగారం ధర ఎందుకు దూసుకుపోతుందో తెలుసుకునే ముందు గోల్డ్ ETF అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ గోల్డ్ ETF లను డిజిటల్ బంగారంగా చెప్పవచ్చు. గోల్డ్ ETF ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. ఇది 99.5% స్వచ్ఛమైన బంగారం ధర ఆధారంగా నడుస్తోంది. ఇందులో ప్రతి యూనిట్ విలువ దాదాపు 1 గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది. షేర్ మార్కెట్ లో దీని క్రయ విక్రయాలు జరపవచ్చు. ఒకవేళ మీకు డీమ్యాట్ అకౌంట్ లేకుండా సులభ మార్గంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ మంచి ప్రత్యామ్నాయం. భారత్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పెట్టుబడిదారులు ETF ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. బంగారం పెట్టుబడుల వెంట ఈ పరుగులకు ట్రంప్ టారిఫ్ పాలసీలతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు లెక్కలు తారుమారు కావడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తత వంటి కొన్ని కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. డాలర్ బలహీన పడడం కూడా కారణంగా తెలుస్తోంది. అమెరికాలో ఇటీవల షట్ డౌన్ పరిస్థితులు డాలర్ స్థానాన్ని మరింత దిగజార్చాయి. పలు కారణాలతో ప్రజలు బంగారంపై పెట్టుబడులు సురక్షితంగా భావిస్తున్నారు. దాని ప్రభావాన్ని పెంచుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఇది మరో కారణంగా భావించవచ్చు. కజకిస్తాన్, బల్గేరియా, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు కూడా బంగారం కొనుగోలు జాబితాలో అగ్రస్థానంలో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. బంగారం నిల్వల విషయానికి వస్తే వరల్డ్ గోల్డ్ కౌన్సిలింగ్ వార్షిక గణాంకాల ప్రకారం 2024 డిసెంబర్ నాటికి అమెరికా 8,133 టన్నుల బంగారం నిల్వలతో అగ్రస్థానంలో ఉంది. జర్మనీ 3,351 టన్నులతో రెండో స్థానంలో ఉండగా, ఇటలీ మూడో స్థానంలోను, ఫ్రాన్స్ 4వ స్థానంలోను, చైనా 2,280 టన్నులతో 5వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ 876 టన్నులతో 8వ స్థానంలో నిలిచింది. 2026 సగం ముగిసేసరికి బంగారం ధరలు మరో 6% పెరిగే అవకాశం ఉందని గోల్డ్ మన్సాక్స్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నందున బంగారం ధరలు రోజు రికార్డు గరిష్టాలకు చేరుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,30,000కు పైగా చేరుకుంది.